ఏసై కనపరుద్దాం. ఇప్పటివరకు పాటల ద్వారా దేవుని మహిమపరచాం. సో గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. గుడ్ ఆఫ్టర్నూన్. అందరు బాగున్నారండి? వండర్ఫుల్, చాలా బాగున్నారా? సో ఈరోజు నేను చెప్పబోయే అంశం టాపిక్ చాలా చాలా ప్రాముఖ్యమైన అంశం. సో ఇది మీరు వినచుండొచ్చేమో కానీ, తెలుసుకొని ఉండొచ్చేమో కానీ, దాని లోతైన అర్థంతో కూడిన సత్యాలు, మర్మాలు ఈరోజు మీకు నేను తెలియజేయబోతున్నాను. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ప్రభు వాక్యాన్ని వినడానికి? ఎస్, అందరూ సిద్ధంగా ఉన్నారా? ఓకే. సో నా I'm going to talk about God's grace. Today my topic of the sermon is God's grace. దేవుని కృప. కృప కృప కృప. దేవుని కృప అంటే ఏంటి? ఎంతమందికి తెలుసు దేవుని కృప అంటే? దేవుని కృప అంటే తెలీదా మీకు? ఆన్సర్ చేయండి, మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను. దేవుని కృప ఒకవేళ తెలియకపోతే ఈరోజు పరిపూర్ణంగా ఆ కృప గురించి మనం తెలుసుకుందాం, నేర్చుకుందాం. ఓకే. సో ఈరోజు కృప బైబిల్ అంతట్లో ఎన్నిసార్లు రాయబడి ఉన్నదంటే 170 సార్లు, 170 టైమ్స్ బైబిల్లో మనం చూస్తాం దేవుని కృప గురించి. మొట్టమొదటిసారిగా దేవుని కృప ఎక్కడ మనం గమనిస్తామంటే ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనంలో మనం అక్కడ చూస్తాం. నోవా ఫౌండ్ గ్రేస్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద లార్డ్. నోవా ఆయన దేవుడి కళ్ళల్లో కృప పొందెను. చూసారా ఎంత కృప ఆ నోవాకి దేవుడు అనుగ్రహించారు. సో లాస్ట్ బైబిల్ చివరి ప్రాంతంలో రెవల్యూషన్ 22:21 అంటే ప్రకటన గ్రంథం 22:21 మనం అక్కడ చూసినట్లయితే, ఎస్, ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండును. The peace of the Lord Jesus Christ be with you all. Amen. సో బైబిల్ అంతటితో ముగించబడింది, అక్కడతో ఎండ్ అయిపోయింది. సో ప్రారంభంలో మనం దేవుని కృప చూసాం, అంతంలో కూడా దేవుని కృపను మనం చూసాం. ఎంత సిగ్నిఫికెంట్, ఎంత ప్రాముఖ్యమో దేవుని కృప మనం తెలుసుకోవాలి. ఆషామాసిగా కాదు, దేవుని కృప ఎంత పవర్ఫుల్. చూడండి, దేవుడి కృప అంటే అర్థం ఏంటి అసలు? దేవుని కృప అంటే అర్థం అన్మెరిటెడ్ ఫేవర్. అయోగ్యమైన మనల్ని, యోగ్యత లేదు, అర్హత లేని మనల్కి ఆయన ఇచ్చే ఆధిక్యత. చూడండి, అర్హత లేని వాళ్ళకి దేవుడు అనుగ్రహించే వరం ఇది. మనము చాలా గొప్ప వాళ్ళమని కాదు, చాలా గ్రేట్ పీపుల్ అని కాదు, చాలా ధనవంతులని కాదు, ఎన్నో టాలెంట్స్ ఉన్నాయని కాదు, కానీ దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంది ఆయన కృప బట్టి. దేవుని కృప కొరకు ఎటుగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. సో కృప గురించి మీకు అర్థం కావాలంటే నేను ఉదాహరణ నీకు చెప్తాను. ఒక బెగ్గర్ ఉన్నాడు. సో ఆ బెగ్గర్ అంటే అడుక్కునేవాడు. రాజు ఆస్థానానికి పిలిచాడు. సో ఆ రాజు ఆ ఒక బెగ్గర్ని ఇన్వైట్ చేసి భోజనం పెట్టి తన కుమారుడిగా ఆయన అంగీకరించారు. దీన్ని ఏమంటారు? అన్మెరిటెడ్ ఫేవర్. అర్హత లేదు అతనికి, ఆ ఒక అడుక్కునేవాడికి యోగ్యత లేదు, కానీ ఏం చేశాడు? ఆ రాజు తన కుమారుడిగా చేసుకున్నాడు. రైట్. సో అది అన్మెరిటెడ్ ఫేవర్ అంటే. కృప అంటే అర్థమవుతుందా మీకు? ఒక అడుక్కునే వాడిని ఒక గొప్ప యాక్టర్, సినిమా యాక్టర్ పెళ్లి చేసుకుంటే దాన్ని ఏమంటారండి? కృప అంటారు. అండ్ దట్ ఈస్ కాల్డ్ గ్రేస్. అది కృప. అర్హత లేదు ఆ ఒక అడుక్కునే వాడికి ఆ ఒక హీరో పెళ్లి చేసుకోవడం, అడుక్కున్న ఆమెకి ఆ ఒక గొప్ప హీరో పెళ్లి చేసుకోవడం, దట్స్ నాట్ పాసిబుల్. అటువంటిది దేవుడి కృప. సో ఇంకొక ఎగ్జాంపుల్ నేను చెప్పాలనుకుంటున్నాను. ఒక కురుపులు పట్టిన పిల్లవాడిని ఎవరైనా ముద్దు పెట్టుకుంటారా? కానీ ముద్దు పెట్టుకొని ఆ కురుపులు కడిగిన పిల్లవాడిని ముద్దు పెట్టుకోవడమే నిజమైన కృప.
సో దేవుడు అన్మెరిటెడ్ ఫేవర్ మన పట్ల, నా పట్ల దేవుడు చూపించిన విధానానికి ఆర్ యు రియలీ గ్రేట్ఫుల్? నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నావా? ఈ జీవిత కాలం అంతా ఆయనకి రుణమస్తులై ఉన్నాం. సో ఆయన కృపను బట్టి ఎంతమంది దేవుని యందు కృతజ్ఞత కలిగి ఉన్నారు? ఎంతసేపటికి దేవుడు నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని గొనుగుతున్నారా, సనుగుతున్నారా? దేవా నా కాళ్ళకి పశువులు ఇచ్చావు, మేకలు ఇచ్చావు, గేదెలు ఇచ్చావు, కానీ నాకేమి ఇవ్వలేదు. నాకు ఒక పొలాలు ఇచ్చావు, నాకు అసలు ఏమి ఇవ్వలేదు. నువ్వు వాళ్ళకి ఆ బిల్డింగ్ ఇచ్చావు, నాకేమి ఇవ్వలేదు. వాళ్ళకి ట్రాక్టర్లు ఇచ్చావు, నాకేమి ఇవ్వలేదని సనుగుతున్నారా, గొనుగుతున్నారా, కంప్లైంట్ చేస్తున్నారా? మన పూర్వీకులు ఉన్నారు కదా, ఇజ్రాయేలీ ప్రజలు, సనిగి గొనిగి మాంసం కావాలి తిని ఏమయ్యారండి? ఆ అరణ్యంలోనే రాలిపోయారు. అలా ఉండాలనుకుంటున్నారా? చూడండి, దేవుని బిడ్డలు ఎలా ఉండాలి? దేవుని కృప కలిగి ఉండాలి, దేవుని మాటకి గైకొనాలి, దేవునికి లోబడి జీవించాలి. సో కృప మనల్ని ఎంతగానో దేవుడి ప్రేమలో స్థిరపరుస్తుంది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక ఓపెన్ చేస్తారా? ఎఫెసియన్స్ చాప్టర్ 2 వర్స్ 8, 2:8 అక్కడ మనం చూస్తాం, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఆమేన్. చాలా మంది ఏమనుకుంటారు? ఎలా రక్షించబడ్డారు అనుకుంటారు? కృపచేత. చాలా మంది కృపచేత పక్కన పెట్టి విశ్వాసం ద్వారా అనుకుంటారు. విశ్వాసం ద్వారా నేను రక్షించబడ్డాను అనుకుంటున్నారు, కానీ అది కాదు. దేవుని కృప వల్ల నీవు నేను రక్షించబడ్డాం. ఆమేన్. ఆమేన్ చెప్దాం. దేవుని కృప మనల్ని రక్షిస్తుంది. మొదటి పాయింట్, దేవుని కృప ఏం చేస్తుంది? మనల్ని రక్షిస్తుంది. ఆ పాప అంధకార సంబంధమైన ఆ ఒక వ్యర్థతను నుండి మనల్ని ఏం చేస్తుంది? రక్షిస్తుంది, విడిపిస్తుంది. సో అటువంటి గ్రేట్ కృప అర్థం చేసుకోండి. అంతేగాని ఏదో కృప అయోగ్యం కాదు, ఇది కాదు. దేవుడు మనల్ని రక్షించాడు, అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని కృప వల్ల మనం ఏర్పాటు చేసుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయం 11 నుండి 31, 32 చూసినట్లయితే అక్కడ తప్పిపోయిన కుమారుడు గురించి మనం చూస్తాం. ఎన్నో తప్పులు చేశాడు పాపాత్ముడైన ఆ ఒక తప్పిపోయిన కుమారుడు తండ్రికి అవిధేయత కలిగి జీవించాడు. ఆ ఒక తండ్రిని దూరంగా పారిపోయాడు, దూరంగా వెళ్ళిపోయాడు. ఆస్తి మొత్తం దుర్వ్యాపారం చేసేసాడు, వేశ్యలతో తిరిగాడు, ఆ డబ్బు మొత్తాన్ని పాడు చేసేసాడు. కానీ తండ్రి చూసారా, తండ్రి ప్రేమ, తండ్రి కృప ఎంత గొప్పదంటే ఆ యొక్క కుమారుణ్ణి మళ్ళీ తండ్రి చేర్చుకున్నాడు, మళ్ళీ ఆ కుమారుణ్ణి ఆహ్వానించాడు. అండ్ ఇది చూపిస్తుంది ఎంత కృప. తండ్రి ఇక్కడ ఫాదర్ హ్యాస్ షోన్ గ్రేస్. ఇక్కడ తండ్రి ఏం చూపించాడు? కృపను చూపించాడు. చూడండి, ఈరోజు నీవు నేను కూడా అనేకమైన తప్పులు చేసి ఉండొచ్చు, పొరపాటులు చేసి ఉండొచ్చు, కానీ దేవుని సన్నిధానంలోకి వచ్చి తండ్రి ఐఎమ్ సారీ, ఫాదర్ దగ్గరకు వచ్చి ప్రభా నన్ను క్షమించు అని చెప్పగానే దేవుడు మన పాపాలన్నీ క్షమించి ఆయన కృపను మనకు అనుగ్రహిస్తారు. ఆమేన్. ఆ కృప విలువ తెలుసుకుంటున్నారా? ఆ కృప ఏం చేస్తుందంటే దట్ హీ హాస్ బ్రాట్ us into his ఫ్యామిలీ, ఆయన కుటుంబంగా మనల్ని చేసింది. ఇప్పుడు మనం అందరం దేవుడి కుటుంబమా కాదా? చెప్పండి, నోరిప్పండి. దేవుడి కుటుంబమేనా కాదా? గాడ్స్ ఫ్యామిలీ. ఇంకా మీరు బయట ఉన్నారా? లోపలే కదా ఉన్నారు. దేవుడి కుటుంబంలో ఉన్నారు, బయట లేరు. మనం ఒకప్పుడు దూరస్తులం, కానీ ఇప్పుడు మనం సమీపస్తులుగా చేసిన దేవుడి కృప. రైట్? దేవుడి కృప ఎంత విలువైనదంటే ఆయన మనల్ని కుటుంబంలోకి మార్చింది, ఆయన వారసులుగా చేసింది. అండ్ అంత మాత్రమే కదా, ఒక మాటలో చెప్పాలంటే హీ బ్రాట్ us into the church. ఆయన మందిరంలోకి, ఆయన సన్నిధానంలోకి, తండ్రి ఇంటిలోకి మనల్ని ఆయన ప్రవేశించారు. వాట్ ఏ లవ్, వాట్ ఏ గ్రేస్, అమేజింగ్ గ్రేస్. గట్టిగా చప్పట్లు కొడదాం.
అంత గొప్ప కృప ఎంత నిర్లక్ష్యం చేస్తున్నాం. దేవుడు అనేకుల్ని ఏర్పాటు చేసుకోవాలా, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ లోకంలో, ఈ గ్రామంలో చాలా మంది ప్రజలు ఉన్నారు, కానీ నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? నువ్వు యేసే కొరకు రోషం కలిగి బ్రతుకుటకు, నువ్వు యేసే కొరకు వెలుగు కలిగి బ్రతుకుటకు, యేసేకి సాక్షిగా నువ్వు బ్రతుకుటకు దేవుని ఏర్పాటు చేసుకున్నాడు. ఖాళీగా కూర్చొని ఏదో ఆదివారం వచ్చి గుడికి 2 పాటలు పాడేసి వెళ్ళిపోవడానికి కాదు. ఇక్కడ మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకుంది ఆయన సాక్షిగా బ్రతకడానికి. అంతేగాని మన స్వార్థంతో, మన ఇష్టంతో ఎంతసేపటికి స్వార్థపరుల్లాగా బ్రతుకుటకు కాదు. బట్ దేవుడు ప్రణాళిక, నువ్వు ఒక వెలుగు వలె, ఒక ఉప్పు వలె ఈ లోకంలోకి బ్రతకడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అది గ్రహించండి. దేవుడి కృప ఎంత గొప్పదో మీరు ఒకసారి గ్రహించండి. అద్భుతమైన కృప. చూడండి, ఇక్కడ తండ్రి ఎలా చేర్చుకున్నాడు తప్పిపోయిన కుమారుని. ఈరోజు నిన్ను కూడా అలాగే ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత గ్రేట్. యోహాను సువార్త 8:3-11 ఇంకొక ఉదాహరణ మనం చూస్తే, ఒక ఉమెన్ కాట్ ఇన్ అడల్టరీ, ఒక పాపాత్మురాలైన స్త్రీ ఏమైంది? పాపాత్మురాలైన స్త్రీ పాపము చేస్తుండగా పట్టబడి ఆమెని కొడుతూ తీసుకొచ్చారు యేసయ్య దగ్గరికి. అప్పుడు ప్రభు ఏం చెప్పారు ఆమెని? మీలో పాపం చేయలేని వారు మొట్టమొదటిగా రాయి వేయండి. అప్పుడు ప్రభు ఏమన్నారు? ప్రభు నేల మీద రాస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ పారిపోయారు. సో పారిపోగానే అక్కడ ఉంది ప్రభు ఒక్కరే నిల్చున్నారు. కానీ ఆ ప్రభు కూడా ఆమెని శిక్షించలేదు. సో ప్రభు కూడా ఆమెని ఏంటి శిక్షించలేదు. ఆమెతో ఏమన్నారు ప్రభు? అమ్మా, ఇక మీదట ఏ పాపము, ఇలాంటి పాపం మళ్ళీ రిపీట్ చేయక, నిన్ను శిక్షించను అని. వాట్ ఏ గ్రేట్ లవ్, వాట్ ఏ అమేజింగ్ లవ్. దేవుడి కృప ఎంత అద్భుతమైనది చూసారా? అమేజింగ్ గ్రేస్. నశించిపోయిన వాళ్ళని వెదకి రక్షించుట కొరకే మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చారు. సో నీవు నేను నశించిపోయే వాళ్ళం, ఆ నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళిపోయే వాళ్ళం. కానీ యేసయ్య మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. రోమీలకు అందరు తెలుద్దాం. రోమన్స్ చాప్టర్ 5:8, 5:8 అయితే దేవుడు మన ఎడల ప్రేమను వెళ్ళపరచుచున్నాడు. ఎట్లనగా, ఇంకనూ పాపములో ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఎంత గొప్ప కృప అండి ఆయన. ఇంకనూ పాపములో ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఆయన ప్రేమను కుమ్మరించాడు, ఆయన ప్రేమను వెల్లడిపరిచాడు మనకి. ఎంత గ్రేట్ లవ్. సో ఇక్కడ మనం దేవుడి కృప మనల్ని ఏం చేస్తుంది? ఫస్ట్ పాయింట్, రక్షిస్తుంది. మనల్ని రక్షిస్తుంది. అంత మాత్రమే కాదు, ఇట్ లీడ్స్ టు హ్యూమిలిటీ. అది మనల్ని తగ్గింపు జీవితంలోకి నడిపిస్తుంది. ఇంకా అహం ఉండదు, ఇంకా గర్వం ఉండదు. ఎందుకంటే అంతా ఆయన చేశాడు, నేను ఇంకేమి చేయక్కల, అంతా ఆయన చేసేసాడు. బికాస్ హీ హాస్ డన్ ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ మై సాల్వేషన్. నా సాల్వేషన్ కొరకు మొత్తం ఆయన చేశారు, వెళ్ళ చెల్లించారు. కానీ నేనేం చేయగల? బట్ దేవుడి కృపను కలిగి జీవించాను. సో నువ్వు కృతజ్ఞత కలిగి నీవు జీవించాలి. రెండో పాయింట్, గాడ్ గ్రేస్ ట్రాన్స్ఫార్మ్స్ అస్. గ్రేస్, కృప ఏం చేస్తుందండి? మార్పు చేస్తుంది, మార్పు కలుగు చేస్తుంది. కృప ఏం చేస్తుంది? అందరూ రిపీట్ చేసి చెప్పాలి. అందరూ మార్పు చేస్తుంది. తీతుకు రాసిన పత్రిక 2:11-12-13. తీతు 2:11-12-13. ఏలయనగా దేవుని కృప ప్రత్యక్షమై మనల్ని భక్తిహీనతను, చూడండి, భక్తిహీనత ఒకప్పుడు జీవితం ఎలా ఉండేది? భక్తిహీనులుగా ఉండేది. ఇహలోక మాలిన్యము, ఇహలోక దురాశను
కలిగి జీవించే వాళ్ళు ఒకప్పుడు. కానీ దేవుడు మనం పాపం చేస్తుండగా, పాపం జీవిస్తుండగా, పాపంలో మనం బ్రతుకుతుండగా దేవుడు మనల్ని మార్చాడు. దేవుడు మనల్ని ఏది ఇంకా మార్చాడండి? గొప్పగా మార్చాడు. ఎగ్జాంపుల్ మనం చూస్తే జక్కయ్యలో ఎంత మార్పు కలిగిందండి. దేవుడి కృప జక్కయ్యను ఏ విధంగా మార్చిందో మనం చూసాం కదా. ఒకప్పుడు పిసినారుడు, ఒకప్పుడు ఎంత పిసినారుడో, కానీ ఇప్పుడు జనరస్ మ్యాన్, ధారాళంగా ఇస్తున్నాడు. ఏమంటున్నాడు? నా ఆస్తిలో సగభాగం నీకు ఇస్తాను, 4 రెట్లు ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాను వాళ్ళకి 4 రెట్లు ఇస్తాను. ఎంత మంచి గుణం వచ్చింది. దేవుడి కృప నిన్ను మారుస్తుంది. దేవుడి కృప నిన్ను డ్రాస్టిక్గా చేంజ్ చేస్తుంది. సో ఎంత మారుస్తుందంటే అమేజింగ్ గ్రేస్. ఒకప్పుడు నువ్వు వ్యభిచారివి, కానీ ఇప్పుడు నువ్వు పరిశుద్ధుడివి. ఒకప్పుడు నువ్వు కఠినమైన హృదయం కలిగిన వాడివి, కానీ ఇప్పుడు జాలి గల మనస్సు నీవు కలిగినవాడు. ఒకప్పుడు నువ్వు బూతులు మాట్లాడేవాడివి, కానీ ఇప్పుడు మంచి మాటలు, దేవుడి మాటలు. ఏంటి మార్పు? అసలు ఎలా జరుగుతుంది ఈ మార్పు? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. సో ఎలా జరుగుతుంది ఈ మార్పు అంటే, దేవుడు మన ప్రాచీన స్వభావాన్ని వీడి దేవుడు మనల్ని నవీన స్వభావంగా మార్చాడు. ఎలా జరుగుతుంది ఈ మార్పు అంటే, ఒకప్పుడు మనం ఆదాము స్వారూప్యంలో ఉన్న మనల్ని ఇప్పుడు దేవుని స్వారూప్యంలోకి, రైట్, దేవుని స్వారూప్యంలోకి దేవుడు మార్చాడు. సో కృప మనల్ని ఏం చేస్తుంది? ఎస్, మారుస్తుంది. నేను ఇప్పుడు ఎవరిని అడుగుతానో నాకు తెలీదు. ఓకే, గెట్ రెడీ. ఓకే, ఆంటీల, అంకుల్స్, అందరు, తాతలు, అందరు, పిల్లలు, ప్రతి ఒక్కరు కూడా చెప్పాలి. ఓకే ఓకే మొట్టమొదటిది కృప రక్షణ కలుగు చేస్తుంది. ఓకే, సెకండ్ది కృప మార్పుని, ట్రాన్స్ఫర్మేషన్. గొంగళ పురుగు సీతాకొక చిలుకగా బటర్ఫ్లైగా ఎలా మారుతుంది? సో దట్స్ ట్రాన్స్ఫర్మేషన్. అది ఒకేసారి రాదు, కానీ నూతన పరచబడుతూ ఉంటాం, రైట్? నూతన పరచబడుతూ ఉంటాం. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ప్రాసెస్, ఇట్ టేక్స్ టైం. అంత వెంటనే మార్పు వచ్చేది, కానీ మారాలి మారాలి మారాలి. సో మార్పు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే, మన ప్రాచీన స్వభావము ఎలాగనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా పరిచయించి జ్ఞానం కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వారి పోలిక చొప్పున, చూసారా, నూతన పరచబడుచున్న. ఎంత బాగుంది! నవీన స్వభావాన్ని ధరించుకున్నారు. సో ఈ యొక్క ప్రాచీన స్వభావం ఎలా ఉందో మనం చూద్దాం. దాని పైకి వెళ్దాం. కొలసీలు 3:5 పైన చదువుతాం. కావున భూమి మీద ఉన్న మీ అవయవులను అనగా జారత్వం, అపవిత్రత, కామోత్తత, దురాశ, విగ్రహారాధనైన, చూడండి, ధనాపేక్షలు. ప్రాచీన స్వభావం ఎలా ఉంది? ఇక లిస్ట్ ఉంది. ఎస్, జారత్వం, అపవిత్రత, కామో. మీ పక్కన ఆంటీ నిద్రపోతున్నారు, ఆమెను లేపండి. ఆంటీ వెనకాల నిలబడి ఉంటారా? చెప్పండి. నీళ్ళు వస్తే, నిద్ర వస్తే నీళ్ళు వేసుకుంటే నిద్రపోద్ది కదా. సో శ్రద్ధగా వినాలి అందరూ, శ్రద్ధ భక్తితో మనం దేని వాకి. నేనేమి స్టోరీలు చెప్పడానికి రాలేదు, మిమ్మల్ని లాలించి పడుకోబెట్టడానికి. ఇక్కడ వాక్యం చెప్పడానికి వచ్చా నేను. సో వాక్యాన్ని ఎలా వినాలండి? శ్రద్ధతో, భక్తితో. ఇందాక చూసాం కదా, ప్రాచీన స్వభావం ఎలా ఉంది? భక్తిహీనత. భక్తి పరులు ఇక్కడ కూర్చున్నారని నేను అనుకుంటున్నాను. మరి భక్తి పరులు ఎలా వింటారు? శ్రద్ధగా వాక్యాన్ని వింటారు, రైట్? భక్తి కలిగి జీవించాలి, రైట్? ఇక్కడ కొలసీలు 3:5 మనం చూసాం. ఏంటి?
జారత్వం, అపవిత్రత, కాముకత్వం. ఇవన్నీ అపవిత్రమైన పనులు. చూసారా, పెళ్లి కాకముందే పాపము చేయడం జారత్వం అంటే. సో ఇవన్నీ ఏమంటారంటే అపవిత్రం. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అపవిత్రమైన క్రియలు, అపవిత్రమైన చూడకూడలేని అన్నీ చూడడం ఫోన్స్లో. ఇంకా ఉన్నారా? సో ఒకవేళ అంటే దేవుడి బల్లలో సరి చేసుకోవాలి. ప్రభా నన్ను క్షమించండి, నేను అలాంటి తప్పులో ఉన్నాను, క్షమించండి అని అడగండి. ఎందుకంటే బల్ల ఏదో తీసుకొని బల్ల తినేయడం కాదు. బల్ల చాలా విలువైన, చాలా ప్రాముఖ్యమైనది. సో ఆయన శరీరం, ఆయన రక్తం. ఒకవేళ నువ్వు అయోగ్యంగా పాల్గొంటే ఏమవుతారు? లాస్ట్ సండే మనం విన్నాం, దేవుడు కొడతాడు. ఎలాగా? బలహీనులు, రోగులు, కొందరు నిద్రిస్తున్నారు. అంత శాపాలు ఎందుకు? దేవుడు క్రమశిక్షణలో నడిపించడానికి అది పెట్టారు కానీ శిక్షించడానికి కాదు. బట్ మన క్రమశిక్షణ ఎందుకు? ముందునే చక్కపరుచుకొని సారీ చెప్పి దేవుని బల్ల తీసుకోవచ్చు కదా. మళ్ళీ ఎన్నడూ అలాంటి పాపాలు చేయకుండా, అలాంటి తప్పులు చేయకుండా ఆ బల్లని మనం తీసుకోవాలి. సో రిమెంబర్, అందరూ కూడా బల్లలో పాలు పంపులు పొందే ముందు సరి చేసుకోవాలి. ఏదో ఉంది కాబట్టి తినేయడం కాదు. సో ఇక్కడ ప్రాచీన స్వభావంలో ధనాపేక్ష. ఎంతమందికి ఉంది ధనాపేక్ష? చేతులు పైకెత్తుతారా? దేవుడు చూస్తున్నారు మీ హార్ట్స్, మీ హృదయాలు దేవుడు చూస్తున్నారు. ధనాపేక్ష లేదా? వెరీ గుడ్. ఉందా? ఉందంట, ఎవరో చెప్తున్నారు. ధనాపేక్ష సమస్త కీళ్లకు మూలం. కొందరు దాన్ని ఆశించి ఏమవుతున్నారు? విశ్వాసం నుంచి తొలగిపోతున్నారు. సో ధనాపేక్షలుగా మనం జీవించకూడదు. ధనాపేక్ష చాలా మంది 1 to 3 మీటింగ్స్ నెగ్లెక్ట్ చేస్తున్నారు. నేను తెలిసి ఎవరు రాలేదో ఎవరు వచ్చారో మొత్తం నాకు అన్ని సీసీ కెమెరా స్కానింగ్ మొత్తం అన్ని చేస్తా. దేవుడు మందిరంలో అయ్యగారు 1 to 3 మీటింగ్స్ ప్రార్థనాపూర్వకంగా అనౌన్స్ చేశారు డేట్స్. ఎంతమంది వస్తున్నారండి? కొంతమంది బాప్టిజం తీసుకొని కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారు. అండ్ దట్ ఈస్ రాంగ్. మనం విశ్వాసంలో అభివృద్ధి అవ్వాలంటే దేవుడితో సహవాసం కలిగి ఉండాలి. ప్రతి దినము ఎప్పుడు మీటింగ్ దొరికితే అప్పుడు మనం చురుకుగా పరిగెత్తాలి. కానీ కొంతమంది నెగ్లెక్టింగ్, అశ్రద్ధ, సోమరితనం. ఏం వెళ్తాం అంత దూరం, అలా తప్పు. ఎప్పుడు అలా అనకూడదు. ఎందుకంటే దేవుడు సన్నిధానంలో 3 రోజులు చాలా ప్రాముఖ్యమైన, రోజంతా రోజుకి ప్రాముఖ్యమైన 3 రోజులు చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకంటే ఫస్ట్ డే బిలాంగ్స్ టు గాడ్. ఏదైనా మొట్టమొదటిది దేవుడిది. సో నెగ్లెక్ట్ చేయకండి. నెక్స్ట్ టైం నుండి, నెక్స్ట్ మంత్ నుంచి లాస్ట్ టైం రాలేని వాళ్ళు కూడా నేను చూడాలి. ఓకే? సో ఎన్ని డ్యూటీలు ఉన్నా, ఎన్ని సమస్యలు, ఎన్ని బాధలున్నా దేవుడికి అప్పచెప్పండి. దేవుడికి ప్రార్థన చేయండి, దేవుడు చూసుకుంటాడు. ఆమేన్. ఎస్, దేవుడి కృపలో మన అభివృద్ధి అవ్వాలి. కొంతమంది ఎందుకు రావట్లేదు తెలుసా? ధనాపేక్ష. డబ్బులు సంపాదించుకోవాలి అక్క, సిస్టర్ అని అంటారు. డబ్బులు ప్రాముఖ్యం కాదు. దేవుడు ఎందుకు భయభక్తులు కలిగిట ప్రాముఖ్యం. చూడండి, చాలా మంది చదువుకి ఇస్తారు ప్రాముఖ్యత, ఉద్యోగాలకి, డబ్బు సంపాదనకి, ఆ ఇల్లు కట్టాలి, మేడ కట్టాలి, మిద్దె కట్టాలి. ఇవన్నీ లోకపరమైనవి కాదు. మనకు కావాల్సిన శాశ్వతమైన ఇటర్నిటీ మనం చూడాలి. నిత్యత్వం, యుగ యుగాలు, తరతరాలు యేసయ్యతో సదాకాలం జీవిస్తాం. ఇంకేం కావాలి మనకి? ఈ లోక సంబంధమైనవి ఉంటే పోతాయి. దిగంబరుడిగా వచ్చావు, దిగంబరుడిగానే రేపు వెళ్ళాలి. నేను ఈ బంగారపు ఉంగరం తీసుకొచ్చాను, ఇది కూడా నాతో రావాలంటే రాదు. నీ బాడీయే రాదు. నీ విలువైన బాడీ, దీనికి ఎన్ని మేకప్లు వేస్తారు, ఎంత బాగా చూసుకుంటారు. ఈ యొక్క విలువైన ఈ యొక్క బాడీయే నీతో రాదు. ఇంకా ఈ మిద్దలు ఇవన్నీ ఏం చేస్తారండి? ఫస్ట్ అందుకే దేవుడికి ప్రాముఖ్యత ఇవ్వండి, దేవుడిని ప్రేమించండి, దేవుడి మాట గైకోనండి, దేవుడికి సాక్షులుగా నిలబడండి. ఓకే? సో ఇక్కడ మనము పౌల్ని మనం చూస్తే ఇక్కడ ఎంత ట్రాన్స్ఫర్మేషన్. పౌలు ఒకప్పుడు పర్సిక్యూటెడ్ అంటే హింసించ క్రిస్టియన్స్ని
బాగా హింసించేవాడు. కానీ ఇప్పుడు ఒక అపోస్తలు అయిపోయాడు. అంటే ఒక గొప్ప దేవుడి కొరకు సాక్షిగా నిలబెట్టాడు. ఎంత గొప్ప డ్రాస్టిక్ చేంజ్, ఎంత ట్రాన్స్ఫర్మేషన్. ఇదంతా ఎలా జరిగింది? పౌలు ఏమైనా గొప్పవాడా, ఏమైనా స్పెషలా? నో, దేవుడి కృప వలనే జరిగింది. దేవుడి కృప ఆ పౌల్ని మార్చింది. వావ్, వండర్ఫుల్ కదా. ఎంత ఇప్పుడు నీవు నేను కూడా మనము ఇక్కడికి వచ్చినామంటే కూడా దేవుని కృపే. మనము ఈ విధంగా జీవిస్తున్నామంటే దేవుడి కృప. ఆయన మన నాసిక రంధ్రాల్లో ఊపిరిని పెట్టారంటే దేవుని కృప. మనం బ్రతుకుతున్నామంటే కేవలం దేవుని కృప. ఆ కృప లేనిదే మనము బ్రతకలేము. సో ఇక్కడ పౌలు ఒకప్పుడు దూషకుడు, హింసకుడు, హానికరుడు ఆయన నన్ను ఆయన సేవ కొరకు పిలిచారు, ఏర్పాటు చేసుకున్నారు. వావ్, వండర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఇక్కడ మనం చూసినట్లయితే కృప ఏం చేస్తుంది? మార్పు చేస్తుంది. సో నెంబర్ 3, లాస్ట్ పాయింట్తో నేను కన్క్లూడ్ చేస్తాను. కృప మనకి బలాన్ని ఇస్తుంది. ఏమిస్తుంది? గ్రేస్ కెన్ సస్టైన్ అండ్ గివ్స్ us the strength in our trials, డైలీ స్ట్రగుల్స్లో, ట్రబుల్స్లో దేవుని కృప మనల్ని బలపరుస్తుంది. సో నీవు అనుకుంటే అది జరగదు. నీ బలహీనతలలో సంతోషంగా ఉన్నావంటే అది దేవుని కృప. నీ ఇబ్బందుల్లోనూ సంతోషంగా ఉన్నావంటే అది దేవుని కృప. నీ బాధల్లో నువ్వు సంతోషంగా ఉన్నావంటే దేవుని కృప. నీ హింసల్లో నీ సంతోషంగా ఉన్నావంటే దేవుని కృప. నీ ఉపద్రవంలో నువ్వు సంతోషంగా ఉన్నావంటే దేవుని కృప. వాట్ ఈ యొక్క సంతోషాన్ని ఎవరిచ్చారండి? దేవుని కృప ద్వారా నీకు సంతోషం కలిగింది. అంతేగాని ఇదేదో నా శక్తి కాదు, మన బలం ఏం లేదు ఇక్కడ. దేవుడు కృప మనల్ని స్ట్రెంగ్త్ చేస్తుంది, మనల్ని బలపరుస్తుంది. ఆమేన్. మనకి శక్తినిచ్చేది దేవుని కృప. 2 కొరింథీలు 12:9 చూసినట్లయితే నా కృప నీకు చాలును. ఎస్, నా కృప నీకు చాలును, బలహీనతలందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. చూసారా, నా కృప నీకు చాలు. దేవుడు అంటున్నాడు. ఎంత ఆ కృప ఉంటే అంతే చాలు. సో ఆయన కృపాసనంలోకి మనం వెళ్ళాలంటే హెబ్రీలు 4:16 దేవుడు కృప మనల్ని కృపాసనంలోకి నడిపిస్తుంది. ఎంత గొప్ప డ్రాస్టిక్ చేంజ్ అండి. ఆయన మందిరంలోకి మనల్ని నడిపిస్తుంది. అండ్ రోమన్స్ 8, రోమీలకు రాసిన పత్రిక 8:35 నుండి 38 వరకు చదివినట్లయితే, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడపాపు వారు ఎవరు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, ఖడ్గమైనను, ఉపద్రవమైనను, ఏది nothing can separate us from God's love, from God's grace. ఆయన కృప, ఆయన ప్రేమ నుండి మనల్ని ఏది ఎడబాపలేదు. నీ భర్త దేవుని నుండి ఎడబాపలేదు. నీ డబ్బులు నీ దేవుని నుండి నథింగ్. ఏది వస్త్రహీనత, కరువు, ఖడ్గము, ఈవెన్ మరణమైన ఆయన ప్రేమ నుండి, ఆయన కృప నుండి మనల్ని ఎడబాపలేదు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. ఇక్కడ మనము విత్తనాలు చూస్తే, ఒక విత్తనం వేస్తే 30 దంతులుగా ఫలించింది, ఇంకొక విత్తనం 60 దంతులు, ఇంకొక విత్తనం 100 దంతులుగా. చూసారా విత్తనం. అదే ఇంకొకటి రాయితీ మీద పడింది, దేవుని వాక్యాన్ని అంగీకరించారు కానీ లోపలికి వెళ్ళా, ఒక చెవితో విని ఇంకొక చెవితో వదిలేశారు. కానీ ఇంకొక విత్తనము అది ముళ్ళ పొద మీద పడింది. ఐహిక విచారం, ధనమోసం అని చేస్తున్నాయి. సో ఇంకా రాతి నేల మీద, ముళ్ళ పొద మీద, త్రోవ ప్రక్కన పడింది. అది విశ్వాసం
దేవుని యందు విశ్వాసం నిజమైనది కాదు, కానీ యాక్టింగ్ చేశారు. చర్చికి రావడం, బాప్తీసం తీసుకోవడం, ఏదో బలలో పాల్పంపులు పొందడం, నామకే వాసం. నిజమైన విశ్వాసం కాదు. లోపలికి వాక్యము వెళ్ళలేదు. సో ఎప్పుడైతే మంచి నేల మీద పడిందో అది బాగా ఫలించింది. సో నీ జీవితము గొప్పగా ఫలించాలంటే దేవుని కృపలో నీవు ఉండాలి. ఆమేన్. ఎస్. సో ఇప్పుడు దేవుడి కృప ఎవరిలో చూద్దాం. సో మనం 3 పాయింట్లు నేర్చుకున్నాం. ఏంటా 3 పాయింట్లు అండి? దేవుని కృప రక్షిస్తుంది, దేవుని కృప మార్పు చేస్తుంది, దేవుని కృప బలాన్ని ఇస్తుంది. పరిశుద్ధమ్మ ఆంటీ చెప్పాలి, ఓకే? అందరితో చెప్పడం కాదు, నేను అడుగుతాను ఒక్కలుగా, ఓకే? ఫస్ట్ ఏంటి? దేవుడి కృప మనల్ని రక్షిస్తుంది, దేవుడి కృప మార్పుని కలిగిస్తుంది, దేవుడి కృప ఎస్ బలాన్ని శక్తితో నింపుతుంది. సో దేవుడి కృప ఎవరిలో ఉందో చూసి మనం ముగించుకుందాం, ఓకే? దేవుడి కృప నోవాలో మనం చూసాం. నోవా దేవుడి కృప ఇందాకే మనం చదివాం, ఆదికాండం 6:8 అక్కడ మనం ఏం చదివాం? దేవుడి కృపలో, ఆయన దయలో ఆయన పెరిగాడు. చూడండి, అంతమంది కరప్ట్ అయిపోయారు. ఆ ప్రజలందరూ కూడా చాలా పాపంలో జీవిస్తున్నారు. కానీ దేవుడి కృప ఓన్లీ నోవానే ఏర్పాటు చేసుకుంది, నోవానే ఎన్నుకుంది. నీవు నేను కూడా ఈ భూమి పునాది లేకమునుపే క్రీస్తుతో నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. ఏర్పాటు ఎవరి వల్ల? దేవుని కృప వల్ల మాత్రమే. మనలో ఏ మనిషి లేదు, ఏ గొప్పతనం లేదు, ఏ ఒక యోగ్యత లేదు, అనర్హులం, యోగ్యులం కాదు. కానీ దేవుని కృప మనల్ని ఏర్పాటు చేసుకుంది. దేవుని కృప ఆయన కుమారులుగా చేసుకుంది. దేవుని కృప ఆయన రాజ్య వారసులుగా చేసుకుంది. అంత మాత్రమే దేవుని కృప ఆయనతో సదాకాలం జీవించేది. దేవుని కృప రేపు 1000 ఏళ్ల పరిపాలనలో కూడా ఆయనతో కలిసి రూల్ చేయడం, ఆయనతో కలిసి ఏలడం ఎంతమందికి ఇష్టమే? రూలింగ్ చేయడం ఇష్టమేనా? ఏంటండి మీరు అలాగున్నారు? దేవుడితో కలిసి ఏళ్తాం 1000 ఏళ్ళు. వాట్ ఏ ప్రివిలేజ్! మనం యోగ్యులమా? నో. ఎవరు అనర్హులమైన మనల్ని, యోగ్యత లేని మనల్ని దేవుడితో మన ఏలేరాత్రి చేస్తారు. అండ్ దేవుడి కృప మన నూతన ఆకాశం, నూతన భూమిలోకి అడుగు పెట్టడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. ఎస్, దేవుని కృప మన యోసేపు జీవితంలో చూస్తాం. ఐగుప్తు దేశంలో బానిసగా వెళ్ళాడు. ఏమి అన్నదమ్ముళ్ళు మోసం చేసేసారు, అన్నదమ్ముళ్ళు కోతులు పడేశారు, ఎవరూ లేరు. కానీ ఒక్కడే ఉన్నాడు. కానీ దేవుడు యోసేపుకి తోడై ఉన్నాడు. ఆ రాజు కళ్ళల్లో దయ కలిగిందంట. రాజు మనసుకి ఏం కలిగింది? దయ కలిగింది. యోసేపుని ఎంతగా హెచ్చించాడంటే ఆ ఒక దేశానికి రాజుగా చేశాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. సో మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే అబ్రహాము ఏ రీతిగా అన్య జనుడు ఒకప్పుడు, కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడి కృపలో ఆయన ఒక నేషన్గా మారాడు. అంటే ఒక దేశం, వావ్, ఒక ఇజ్రాయెల్ దేశం ఫామ్ అయిందంటే ఎవరు మూల పురుషుడు? అబ్రహాం సంతానమే ఇజ్రాయేల్. సో అంత గ్రేట్ ప్రివిలేజ్. అబ్రహాం ఏమైనా స్పెషల్ డిగ్రీ ఏమైనా చేశాడా? నథింగ్. ఒకప్పుడు అన్యుడు, కానీ ఇప్పుడు దేవుడు ఏర్పాట్లో ఉన్నాడు, దేవుని కృపలో ఉన్నాడు. కనుక ఆయన అంతగా దేవుడు హెచ్చించాడు. ఈరోజు నీవు నన్ను హెచ్చించేది ఎవరు? దేవుని కృప. అట్టి కృప మనందరికీ కలిగి ఉండునుగాక. దయచేసి అందరూ లేచి నిలబడదాం. దయచేసి అందరూ లేచి నిలబడి ప్రభుని ప్రార్థన చేద్దాం. ప్రభా, నీ కృప మమ్మల్ని రక్షించింది. ప్రభా, నీ కృప మమ్మల్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది.
ప్రాచీన స్వభావం నుండి నవీన స్వభావంలోకి మమ్మల్ని మార్చేది మీ కృప తండ్రి. ఒకప్పుడు మేము ఆదాము స్వరూపంలో ఉన్న వాళ్ళం ప్రభా, కానీ మీ స్వరూపం యేసయ్య, మీ స్వరూపంలోకి మమ్మల్ని మార్చిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ప్రతి ఒక్కరు కూడా మా విప్పి స్తోత్రాలు చెప్దాం, ప్రభుకి వందనాలు చెప్దాం. ప్రభు బలలో పాల్పంపులు పొందే ముందు దేవుడు ఎట్టివాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన నీ కొరకు నా కొరకు రక్తం చిందించారు. ఇంకనూ మనం పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయారు. నీ కృపను బట్టి స్తోత్రాలు ప్రభా. నీ కృప మాకు బలాన్ని ఇస్తుంది, మీ కృప మాకు శక్తిని ఇస్తుంది ప్రభా. అటువంటి గొప్ప కృపను అల్పులు అయోగ్యులైన మాకు మీరు అనుగ్రహించారు. అందరూ బట్టి స్తోత్రాలు. అందరూ నోరు విప్పి ప్రభుని స్తుతించండి. యేసయ్యానికే స్తోత్రాలు చెప్పండి. అయోగ్యమైన రీతిలో కాకుండా యోగ్యమైన రీతిలో మీరు బల్లలో పాలు పంపులు పొందండి. ఆ ప్రకారం భోజనం అయిపోయినట్టు ఆయన పాత్ర ఎత్తుకొని పాత్ర రక్తం వల్ల దీనిలో నీకు త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకో. ఇంకా అయోగ్యులైన మనకి కృపకు పాత్రలుగా దేవుడు మనల్ని చేసి ఆయన శరీరంలో భోజనం చేయడానికి, ఆయన రక్తంలో పానం చేయడానికి మనకి ఇచ్చిన ధన్యత. ఈ శరీరాన్ని తిని ఈ రక్తం త్రాగువాడు నాలో మీరు, మీలో అంచెతనమందు నేను వారిని లేపుతాను, నిత్య జీవము గలవాడు. ఇంత గొప్ప ధన్యత అయోగ్యులైన మనకి దేవుడు అనుగ్రహించింది. యోగ్యమైన రీతిలో మన జీవితాన్ని సరి చేసుకుని ప్రభు వాళ్ళలో పాల్గొని పొందండి. వాళ్ళు అందించేవారండి ప్రభుత్వం మీకు అందించేవారు. యవనస్తులైన వారు యవనస్తులు కదా సండే సిలువలు పాపక్షమా యేసు ప్రభుని తిరువెచ్చమా పాసిల్లేను సిలువలు పాపక్షమా కలువరిలోన పాపము పంచే సిలువకు నిన్ను యాది చేసి కలువరిలోన పాపము పంచే సిలువకు నిన్ను యాది చేసి కలుషడరా కరుణించితివి కలుషడరా కరుణించితివి పాసిల్లేను సిలువలు పాపక్షమా చక్కపరుచుకొని ప్రభు కృపను బట్టి వందనాలు చెల్లించు. ఆయన ఇచ్చిన ధన్యత బట్టి వందనాలు, నిందుకున్నందుకు వందనాలు ప్రార్థన చేసుకొని ప్రభు బాధ తీసుకుని
కుటుంబాలలో పాల్గొని పొందిన వారు మీ ఎంటీ కప్స్ ని పరిచర్యలకు అందించండి. ప్రత్యేకంగా మరి కానుక కావాలి మీకు ఇవ్వబడితే మరి మీరు కానుక సేవ కొరకు సమర్పించుకోండి.
చాలా సంతోషం. దయచేసి కూర్చోండి. ఈ ప్రార్థన ఆశీర్వాదాలతో మా వర్షాలు తీసుకునే ముందు ఆయన కృపను ఒకసారి మీరు తలపోసుకోండి. నిజం చెప్పాలంటే ఇవాళ వెలుగులో చాలా మన విజయవాడ సిటీలో చాలా మంది ఉండొచ్చు. కానీ దేవుడు కృప నిన్ను నన్ను రక్షించి నిన్ను నన్ను పరలోకానికి తీసుకెళ్ళడానికి ఆయన మనకి ఆత్మరక్షణ కలిగి కేవలం కృప. అంతేగాని మనం మిగతా వాళ్ళకన్నా గొప్పవాళ్ళను శ్రేష్టమైన వాళ్ళను వాళ్ళకన్నా మనం మంచోళ్ళను కాదు. ఆయన కృప మనల్ని రక్షించి ఆయన కృప మనల్ని మార్చింది. ఆయన కృప లేకపోతే మనం అందరం మారేవాళ్ళం కాదు. ఇవాళ ఆయన కృపను బట్టి శిలువ మీద దొంగోడు ఒక క్షణంలో మారిపోయింది. ఆయన కృప ఒక దొంగోడిని మార్చేసింది. ఆయన కృప దౌర్భాగ్యమైన నేరస్తుడు దేవుని రాజ్యానికి యోగ్యుడంటారా? నోవాహు అంతమంది ఉంటే ప్రపంచం మొత్తంలో నోవాహు ఒక్కడినే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? ఆయన కుటుంబాన్ని ఒక్కడిని. ఇవాళ మనం అర్థం చేసుకున్నా థ్యాంక్ యూ లార్డ్, నేను నా కుటుంబం మీ రక్షణ కార్యంలో మారుమనసు పొంది మీ కృపను బట్టి నన్ను రక్షించినది. నా కంఠంలో శ్వాస ఉన్నంత వరకు మీ రాకడ ఉన్నంత వరకు వచ్చేంత వరకు నేను మాత్రం నమ్మకంగా జీవిస్తాను. ఏమన్నా చేసుకుంటున్నాను. కొంతమంది ఉన్నారు నా కృపను అర్థం చేసుకోక దేవుని కృపను బాగా గమనించాను. నిర్లక్ష్యం చేసేవాడు, పాపం చేసేవాడు. బైబిల్లో చాలా చక్కని మాట రాయడం ఉంది. మాట చెప్పి నేను ముగిస్తాను. చాలా మంది కృప ఉంది కదా అని నిర్లక్ష్యంగా బ్రతుకుతారు. ఇవాళ ఆదివారం అని తెలిసి కూడా దేవుని సన్నిధికి రానివారు వాళ్ళు ఏమన్నారా? మూర్ఖులన్నా, దుర్మార్గులన్నా, దుష్టులన్నా. దేవుని కృపకు దుర్వినియోగం చేస్తారు. ఎగతా ఏనాత్మ ఏవేవో సాకులు, ఏవేవో కారణాలు, ఏదైనా సాకులు చెప్పు, కారణాలు చెప్పు. దేవుని కృపని కానీ నువ్వు దుర్వినియోగం చేస్తే దేవుడు చెప్పాడు, ఆహ్వానించాడు పెళ్లికి, రాకపోతే దేవుడు అన్నాడు మళ్ళీ ఈ బతినాడని తీసుకురండి అన్నా. రోడ్డు మీద ఉన్న వాళ్ళందరినీ తిన్నాను, అడుక్కున్న వాళ్ళందరినీ తిన్నాను, కుంటి వారందరినీ తిన్నాను. కాళ్ళకు నా పెళ్లి భోజనం చేస్తాను. దేవుని కృపను దుర్వినియోగం చేస్తే మళ్ళా నీకు ఛాన్స్ తప్పకపోవచ్చు. గుర్తుపెట్టుకోండి. ఆ మాట చదువు రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి వచ్చిన కృప విస్తారంగా ఉందని పాపం చేయదు. కృప ఉంది, అద్భుతమైన దేవుని కృప. కానీ ఆ కృప విస్తారంగా ఉన్న జనం అలాగని ఏమందును కృప విస్తారంగా ఉందని విస్తరింపబడి అది కృప ఎక్కువగా ఉందని, కృప విస్తారంగా ఉందని. కృప ఉంది, కృప ఉంది. మన ఇష్టం వచ్చినట్టు బతకవచ్చు, మన ఇష్టం వచ్చినట్టు గుడి మానేయచ్చు, మన ఇష్టం వచ్చినట్టు 1-2 మీటింగ్లు మానేయచ్చు, మన ఇష్టం వచ్చినట్టు ప్రార్థన గుడికలు మానేయచ్చు, మన ఇష్టం వచ్చినట్టు దేవునికి బాధపడడం. కృప విస్తారంగా ఉందని పాపం చేయలేము. దేవుని కృప ఉందని ఆ కృపను దుర్వినియోగం చేయదు. ఆ కృపని నిర్లక్ష్యంగా ఉంచు, తర్వాత నువ్వే బాధపడ. కృప విస్తారంగా ఉందని, ఎక్కువగా ఉందని పాపంలో ఉంటావా, పాపం చేస్తావా ఆలోచించు. దేవుని బిడ్డలైన మనం అద్భుతమైన వార్త మనం కృప గురించి విన్నాం. ఆ కృపని దుర్వినియోగం చేయకండి. కృప ఎక్కువగా దేవుడు మన పట్ల ఉంచాడు. అందుకని ఇప్పుడు నేను ప్రార్థన చేసి ముగింపు మాటలు చెప్పి ఆశీర్వాదం ఇచ్చినప్పుడు ఏమంటున్నా తెలుసా? మొట్టమొదటి మాట ఆశీర్వాదం వచ్చిన నా నోట్లో నుంచి వచ్చేది ఏంటో తెలుసా? కృప. ఏంట కృప? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని వారి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ తెలుసా? మొట్టమొదటి మాట ఆశీర్వచనం ఏంటో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప. It is only because of the grace of God. ఆయన కృప, ఆయన కృపను బట్టి
బట్టే ఇవాళ నువ్వు నేను చర్చలోకి వచ్చాను. ఆయన కృపను బట్టే నువ్వు నేను రేపు పరలోకానికి వెళ్తాను. ఆయన కృపను బట్టే నువ్వు నేను నిత్యం బ్రతుకుతాం. ఆయన కృపను బట్టే మరణం తప్పించుకుంటాం, పాపాలను అదే బట్టి మనం దేవుడికి మాట్లాడుతున్నాం. వెరీ థ్యాంక్ఫుల్. దేవుడు మన జీవితం చేసిన అనౌన్స్మెంట్స్ మర్చిపోకండి. కనుక రేపు ఎల్లుండి మాకు బైబిల్ కాలేజ్ ఉంది, ప్రత్యేకంగా విజయవాడలో బైబిల్ కాలేజ్ జరుగుతుంది. బుధవారం మేము కడంలో స్వాతంత్రం ఉంటుంది కనుక బుధవారం మీటింగ్ ఇక్కడ జరగడానికి నేను కూడా మీకు వచ్చి బలపరుస్తున్నాను. కనుక ఈరోజు ఈ వారం మంగళవారం జరుగుతున్నాం. కనుక ఈ వారం మంగళవారం సో నేను మిస్ అవ్వకుండా రావడానికి, ఎందుకంటే మనం కేరళ వెళ్ళాలి, బుధవారం వాక్యం చెప్పాలి. ఇక నేను ఉదయం అంతా మళ్ళీ వాక్యం చెప్తాను, రేపు ఎల్లుండి కూడా అయినా 6 గంటల వరకు వాక్యం చెప్పి 1 గంటలో మళ్ళీ బయలుదేరి వచ్చాను. చూడండి, నేను అంత అలసిపోయి వస్తాను. మీరు కూడా ఉదయం అంతా పనికి వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా, ఎండలో పనికి వెళ్ళినా, ఏదో పని కాడు పనికి వెళ్ళినా డబ్బా వచ్చేసి టైంకి దేవుని సన్నిధికి సమయానికి వచ్చేయండి. తొందరగా నేను కూడా రావడానికి సో మంగళవారం జ్ఞాపకం కూడా ఉంటుంది, మర్చిపోతాయి. విజయవాడలో వారికి శుక్రవారం జరుగుతుంది, జ్ఞాపకం చేసుకోండి. అయితే మళ్ళా గురువారం ఏమో వేరు ఏమది రుద్రవరం మీటింగ్ ఉంది. గురువారం సోమవారం మంగళవారం ఏమో బైబిల్ కాలేజ్, మంగళవారం రాత్రి మీ దగ్గర, మంగళవారం రాత్రి ఈసారి బుధవారం కాదు గుర్తుపెట్టి, బుధవారం రాత్రి పెడన, గురువారం రాత్రి రుద్రవరం, రుద్రవరం, శుక్రవారం శనివారం ప్రత్యేకంగా చల్లపల్లిలో బైబిల్ కాలేజ్ జరుగుతుంది. మళ్ళా అలాగే శుక్రవారం రాత్రికి విజయవాడలో మీటింగ్ జరుగుతుంది. ఇది మీటింగ్ కార్యక్రమం. మళ్ళీ రేపు ఆదివారం ఎదపడ్డ మీటింగ్ జరుగుతుంది. రేపు ఆదివారం రాత్రికి అంటే ఏలూరులో పెద్ద మీటింగ్లో దగ్గర 2000 మంది మీటింగ్కి వస్తున్నారు. ఆదివారం చర్చిలోనే, ఆ చర్చ దగ్గర 4000 మంది పడతారు. ఆ చర్చిలో వాక్యం చెప్పడానికి ఆహ్వానించారు. కనుక ఏలూరులో ఉన్నటువంటి ఆ చర్చి వాక్యం చెప్పడానికి రేపు ఆదివారం రాత్రి ప్రార్థన చేయండి. ఈ మీటింగ్లు అన్నిటి గురించి కష్టపడి పని చేయండి. దేవుళ్ళ నమ్మకంగా ఉండండి. వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలు వేసుకోకండి. ఆ పని నేను చేస్తా, ఈ పని నేను చేస్తా, ఆ పని నేను చేయకపోతే నేను ముఖం మూసుకుంటాను. చర్చి ఒక్కది కాదు, చర్చి మన అందరినీ బాధ్యతలు తీసుకోవాలి. అందరు రెస్పాన్సిబిలిటీస్, అందరు బాధ్యతలు తీసుకున్నప్పుడే అది అందుకని ఒక్కొక్కరు బాధ్యత. మీటింగ్ అయిన తర్వాత ఉండి కూర్చుని సర్ది కలుపులు కిటికీలు వేసి ప్రార్థన చేయించుకొని వెళ్ళండి. అంతేగాని యోహాన్ అన్నట్లే చూసుకుంటారులే, లేకపోతే పరోజన ముందులే చూసుకుంటారులే, వాళ్ళు కూడా రాసి పెట్టలేదు. లాస్ట్ వరకు ఉండడం ఏం మీ బాధ్యతలు తీసుకోరా. అందరూ సంఘటనలు అందరూ బాధ్యతలు తీసుకొని చక్క కూర్చొని మాట్లాడుతూ కలుపులేండి. అప్పుడు రండి ప్రార్థన, ఎందుకంటే ప్రార్థన చేసే కప్పుడు వెళ్ళిపోవడం వచ్చండి. సహోదరి ప్రశాంతి. సో ఇవాళ ఆ పుట్టినరోజు కనుక బుధవారం, ఓకే బుధవారం పుట్టినరోజు కనుక బుధవారం గురించి ఇప్పుడే పాట పాడతాం. బుధవారం లేదు మీటింగ్, బుధవారం బదులు మంగళవారం. సో ఈ పుట్టినరోజు మంగళవారం జరిగింది. ఓకే, బుధవారం బదులు మంగళవారం జరిగింది. సో పుట్టినరోజు పాట చర్చిలో ఈ వారం ముందు కానీ వారం వెనకాల కానీ ఒక పుట్టినరోజు ఉన్నారు ఎవరైనా ఉంటే లేచి నిలబడండి. వారు పుట్టినరోజు ఒక పాట పాడి వాళ్ళకు ప్రార్థన చేస్తాం. రైట్, ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు ప్రభా అద్భుతమైన వర్తమానాన్ని మాకు ఇచ్చారు. ప్రభా మీరు కృప ఎంత గొప్పదో, ఆ కృప మాకు ఉచితంగా మీరు మాకు అనుగ్రహించారు. మీరు ఇచ్చిన బహుమానం మీ దయ, మీ కృప, మీ కరుణ, మీ ప్రేమ, వీటన్నిటి బట్టి వందనాలు. అయోగ్యులైన మా పట్ల మీరు చూపించిన ఈ కృపను బట్టి వందనాలు. మీ బిడ్డలుగా చేసుకున్నందుకు వందనాలు. మీరు రక్షించినందుకు వందనాలు. మార్చినందుకు వందనాలు. బలపరుస్తున్నందుకు వందనాలు.
ఏమిచ్చి రుణం చెల్లించగలం? పెరిగిన ఈ హృదయంతో కృతజ్ఞతార్పణలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, మీ కృపను దుర్వినియోగం చేసుకోకుండా, మీ కృప విస్తారంగా ఉందని పాపములో నిలిచి ఉండకుండా, మా ఇష్టానుసారంగా బ్రతకకుండా భయముతో భక్తితో బ్రతికి వాళ్ళని సిద్ధపరచు. అలా నడిచే సంఘ బిడ్డల్ని క్షమించి మీ కృపకు పాత్రలుగా సిద్ధపరచు. మరొక అవకాశం మనకి దయచింది. విత్తబడిన వాక్యం అందరూ హృదయాల్లో ఫలించు. ఇవాళ ప్రశాంతి పుట్టినరోజు కూడా రేపు మంగళవారం, బుధవారం ఆ బిడ్డని మీరు దీవించండి. మీ దయందును, మనుషు దయందు, జ్ఞానమందును, వయస్సునందును, ఆరోగ్యమందును ఆ దేవ బిడ్డని వృద్ధి పొందించి నూతనంగా బాప్తిసం తీసుకొని రక్షణలో ఎదుగుతుండగా వారి భర్త, వారి కుమార్తె, వారు కూడా సంఘానికి నమ్మకంగా వచ్చి వారిగా సిద్ధపరచు. ఇప్పుడు మనం దీవించండి, ఆశ్రయించండి. సరోజనమ్మ కుటుంబంలో ఇంకా అనేక మంది మారవలసిన వారు, వాళ్ళందరూ మారవలసిన వారి గురించి ఎంతో ప్రార్థన చేసి ఆ ప్రార్థన మీరు ఆలకించారు. ఇవాళ మార్పు వారిలో కనబడదు. నాకు ప్రార్థనలు వినే దేవుడు, ప్రార్థనలు ఆలకించే దేవుడు సఫలమించాడు. కనుక నాయన ఇంకా దేవుని మందిరం నిర్లక్ష్యం చేసి మరి మా సంఘ బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాం. వారు కూడా ఆసక్తి కలిగి శ్రద్ధ కలిగిన మనిషి. ఇవాళ మీటింగ్కి నమ్మకంగా వచ్చిన ప్రతి సంఘ బిడ్డని పేరు పేరు వరుసను దీవించి ఆశ్రయించారు. ఈ రాజ్యాంగంలో సిద్ధపరచుకొని అలా రేపు మంగళవారం మీకు కలుసుకున్నంత ఈ రెక్కలేని మీద సురక్షిత కాపాడు. ఏసైనా నేను నామాలు మీకు స్తుతించి ప్రార్థించారు. వేడుకున్నాను మాట్లాడి ప్రభు యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవుని ప్రేమ అక్షుతాత్మిక నిర్మైన సహవాసం నిత్యం సమాజం మనందరికీ తోడై కాపాడును గాక. అందరికీ వందనాలు. నాకు తెలిసి సెకండ్ ఇచ్చుకొని అందరికీ వందనాలు చెప్పుకోండి. అన్ని